హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ విష్ యూ హ్యాపీ వినాయక చవితి అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం వినాయక చవితి వ్లాగ్ చూడబోతున్నామండి. నేను చాలా చిన్న వ్లాగ్ తీశాను. ఒక్కసారి నా స్టైల్లో నేను ఎలా వినాయక చవితి జరుపుకుంటున్నాను అని అనేది మీరు కూడా చూసేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా నేను మార్కెట్కి వెళ్ళానండి. ఎంత రష్గా ఉందంటే మార్కెట్ అంతా కూడా అసలు ఇసుకేస్తే అది రాలుతుందా లేదా అన్నంత జనంగా ఉన్నారండి. అలాగే కాస్ట్లు కూడా అన్నీ టూ మచ్ కాస్ట్లు అండి, మామూలుగా లేవు. బట్ నాకు అయిన దగ్గరల్లా నేను తీసాను వ్లాగ్స్ అనేవి. సో ఇలా కొద్ది కొద్దిగా చూడండి ఎంతమంది జనం ఉన్నారో. అసలు ఫ్రూట్స్, బొమ్మలు, పాల వెల్లీలు, ఎలంకాయలు, ఇలా చాలా అంటే ఇంకా చాలా అండి. ఇలా నా షాపింగ్ అంతా కూడా మెల్లమెల్లగా నేను పూర్తి చేసుకున్నాను. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే చిన్నప్పుడు చిన్నతనంలోని ఎలంకాయలు కొట్టుకొని తిని, కారం అది వేసుకొని అది కొట్టుకొని తిని, చిన్న చిన్న పందిర్లు వేసుకొని అందులో చిన్న వినాయకుడిని పెట్టుకొని అందరూ ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో ఏమేం చేసుకున్నామో ఆ ప్రసాదాలన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర మళ్ళీ పెట్టి దాన్ని అందరికీ మళ్ళీ పంచాలి అని అనే ఇది ఆ రోజులన్నీ గుర్తొస్తాయండి నాకు ప్రతి వినాయక చవితికి కూడా. అసలు మీరు చిన్నప్పుడు వినాయక చవితి ఎలా జరుపుకునేవారు, మీ రోజుల్లో ఎలా ఉండేది, ఒక్కసారి ఆ మెమరీస్ అన్నీ కూడా మీరు కూడా గుర్తు తెచ్చుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఏం చేసేవారు, మీరు అసలు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు అని అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను వినాయకుడి బొమ్మలకి తిరిగి 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 చాలా తిరిగానండి. నాకు ఎక్కడ కూడా నచ్చలేదు. ఫైనల్గా నాకు ఇక్కడ కూడా నచ్చలేదండి. నేను వేరే చోటుకి వెళ్ళి తీసుకున్నాను. యాక్చువల్లీ ప్లాన్ ఏంటి అని అంటే చిన్న మట్టి వినాయకుడిని తెచ్చి పూజించుకోవాలని అనేసి అని అనుకున్నామండి. కానీ మట్టి వినాయకుడు ఎందుకనో ఈసారి మాకు ఎక్కడ కూడా దొరకలేదండి. మేబీ మేము లేట్గా వెళ్ళడం చేతనో మరి ఏమో నాకు తెలియదు. బట్ ఇక్కడైతే నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఉండ్రాళ్ళ కోసం, హారతి కోసం. సో ఇలా బియ్యపిండి ఇవన్నీ కలిపి అన్నీ చేసుకుంటున్నాము ఇక్కడ. నెక్స్ట్ డే ప్రసాదాల ప్రిపరేషన్ ఇదంతా కూడా. ఇది వచ్చేసి రుబ్బండి. వినాయకుడికి చాలా ఇష్టం కదండి కుడుములు అని చెప్పి. సో ఆ కుడుములు చేసుకోవడానికి రుబ్బును కూడా నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను. అలాగే నేను ఏవైతే కొని తెచ్చుకున్నానో అవన్నీ ఇక్కడ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను, ఇంకా రెడీ చేయాలి. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసుకున్నాం ఈసారి. చాలా బాగా ఎందుకో మనసుకి తృప్తిగా అనిపించింది. అసలు తెలియని హ్యాపీనెస్గా అనిపించింది. ఈ సంవత్సరం వినాయక చవితి కొద్దిగా స్పెషల్ అనిపించింది, ఎందుకనో తెలియదు. బట్ ఇలా నాకున్న దాంట్లో కొద్దిగా అందంగా చేసుకున్న వినాయకుని చూడండి ఎలా ఉన్నారు మా వినాయకుడు. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మేము చేసిన నైవేద్యాలన్నీ పెట్టి కూడా ఇలా పూజించామండి వినాయకుడిని. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ వినాయకుడు ఎలా ఉన్నారు, నాకు ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు కామెంట్ చేసిన వెంటనే కూడా నేను రిప్లై ఇస్తాను. నచ్చితే కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు నమస్తే.